దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఘనమైన నామమునకు మహిమ, ప్రభావము, ఘనత కలుగునుగాక. దేవుని పేరిట మీ అందరికీ నా యొక్క ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు ఈరోజు మనతో ఏం మాట్లాడబోచున్నాడో మనం దేవుని వాక్యం శ్రద్ధగా విందాం. వినగల చెవి, గ్రహించే హృదయంను దయచేయమని మనం దేవుని వేడుకుందాం. ఎందుకనగా మనము కడవరి కాలంలో ఉంటున్నాం. కడవరి కాలంలో దేవుని వాక్యము మనకు దొరుకుట మనకు ఎంతో అదృష్టం. ఎందుకనగా దేవుని వాక్యము దొరకని రోజులు మనకు దగ్గరలోనే ఉంటున్నాయి. అటువంటి సమయం రాకముందే మనము దేవుని వైపు తిరిగి దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా చదువుకోవడమే కాకుండా వాటిని ధ్యానించి వాటిని గ్రహించే వారంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. మరి దేవుని వాక్యం ఈరోజు మనం చదువుకుంటాం. దేవుడు మనతో ఈరోజు ఏం మాట్లాడబోచున్నాడో శ్రద్ధగా విందాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 12-13 వచనాల్ని మనము ఈరోజు ధ్యానాంశంగా మనం అనుసరిద్దాం. అతడు వాణ్ణి పిలిపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరము అయిన వాడునై ఉండే. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. మరొకసారి చదువుతాను చూడండి. నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానిని అభిషేకం చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చాను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ఇక్కడ జరిగిన సందర్భం గురించి మనం ఆలోచన చేసినట్టయితే, నేను కోరుకున్నవాడు ఇతడే అని యెహోవా దేవుడు సమూయేలుతో అంటున్నాడు. ఎవరి గురించి అనగా దావీదు, బాలుడైన దావీదును ఉద్దేశించి దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. మరి ఉమ్మడి ఇశ్రాయేలు రాజ్యమునకు మొట్టమొదటి రాజు సౌలు, కీషు కుమారుడైన సౌలు మొట్టమొదటి రాజుగా ఉంటున్నాడు. ఈయన 40 సంవత్సరముల పాటు ఉమ్మడి ఇశ్రాయేలు రాజ్యాన్ని ఆయన పరిపాలించినాడు. ఎందుకనగా సర్వలోక మర్యాద చొప్పున మాకు రాజును నియమించుడి అని ప్రజలందరూ సమూయేలు దగ్గరకు వచ్చి ఆయనకు విన్నపం చేసినప్పుడు యెహోవా దేవుడు వారితో అంటున్నాడు, సమూయేలుతో అంటున్నాడు, రాజుగా వారు నన్ను విసర్జించినారని, వారు కోరుకున్న రాజును వారికి దయచేయమని సౌలును చూపించినప్పుడు సమూయేలు మొట్టమొదటిగా సౌలును రాజుగా అతడు అభిషేకం చేసి ఉంటున్నాడు. సౌలు 40 సంవత్సరాల పాటు ఉమ్మడి ఇశ్రాయేలు రాజ్యాన్ని ఆయన పరిపాలించి ఉంటున్నాడు. మరి సౌలు దేవుని యొక్క మొట్టమొదటిగా ఆయన దేవుని ఆజ్ఞల చొప్పున నడుచుకున్నను, రాను రాను అతడు దేవుని యొక్క ఆజ్ఞలను విసర్జించి మరి దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించకుండా తనకు తానుగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించినప్పుడు యెహోవా దేవుడు ఆయనను విసర్జించినని మనం చూస్తున్నాం. మొదటిగా సౌలు చేసిన పాపములు 2 ప్రాముఖ్యమైనవి ఉంటున్నాయి. అది మొదటి సమూయేలు 13వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదివినట్టయితే, అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాను. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమి అని అడిగాడు. చూడండి, సౌలు తాను పరిపాలించిన సమయంలో 2వ సంవత్సరంన ఫిలిష్తీయులు ఇశ్రాయేలు దేశంపైకి యుద్ధంకి వచ్చింటున్నారు. ఆ కాలంలో తరచుగా ఇశ్రాయేలు దేశంపైకి ఫిలిష్తీయులు కావచ్చు, మరి మోయాబీయులు కావచ్చు, అష్షూరీయులు కావచ్చు, మరి సిరియన్లు కావచ్చు, మరి వీరు తరచుగా వారిపైన యుద్ధం చేసేవారు. ఆ సమయంలో సౌలు రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేల్ దేశంపైకి ఫిలిష్తీయులు మోపుగా దండెత్తి వచ్చినారు. చూడండి, ఫిలిష్తీయులు ఇశ్రాయేల్తో యుద్ధం చేయుటకై 30,000 రథములను, 6,000 గుర్రపు రౌతులను, సముద్రపు తరిను, ఇసుక లేనులంత విస్తారమైన జనసమూహం సమకూర్చుకొని వచ్చి వీరు బయలుదేరి బెతావేలు తూర్పు దిక్కున మిక్మషులో దిగిరి. ఇశ్రాయేల్ దేశంపై వారు విపరీతమైన సైన్యంతో వచ్చి, బహుసైన్యంతో వచ్చి వారు ఇశ్రాయేల్ దేశంపై యుద్ధం ప్రకటించినప్పుడు
చాలా మంది ఇశ్రాయేలు దేశం విడిచి ప్రక్క దేశాలకు కూడా చాలా మంది వెళ్ళిపోయినారు. మరి సమూయేలు 7 రోజుల పాటు 7 రోజుల వరకు ఆయన దేవుని సన్నిధిలో కనిపెట్టి అక్కడికి వచ్చి బలు అర్పించిన తర్వాత ఇశ్రాయేలు వారు వారిపైన యుద్ధంకు వెళ్ళవలసిన ఆనవాయితీ. సమూయేలు అతడు రావడం తడువు చేసినందున సౌలే కల్పించుకొని ఆ యొక్క బలిదానమును అర్పించినందున అక్కడ సౌలు పాపం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకనగా బలులు అర్పించడం కావచ్చు, మరి ప్రత్యక్ష గుడారంలో యాజక సేవ కావచ్చు, వీరందరూ లేవీయులు లేక యాజకులు లేక ప్రవక్తలు, వీరు మాత్రమే దేవుడు వారిని పనికి నియమించి ఉంటున్నాడు. వారు తప్ప ఎవరు రాజులు ఇలాంటి పని చేయకూడదు. ఉజ్జియా రాజు కూడా ఇలాంటి పనే చేసి కుష్ఠరోగం అతను తెచ్చుకున్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. మరి సౌలు కూడా బలులు అర్పించినందున సమూయేలును దేవుడు విసర్జించి తనకు హృదయానుసారుడైన తన చిత్తానుసారుడైన ఒక మనుషుని కనుగొన్నాడనేసి మనకు 1 సమూయేలు 13వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తున్నాం అన్నమాట. చూడండి, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు కైకొనకపోతేవి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించింది. మీకు ఒక రహస్యం తెలియజేశానండి. ఈ యొక్క మాటను తెలియజేసినప్పుడు, యెహోవా సమూయేలుతో తెలియజేసినప్పుడు, మరి దావీదు అప్పటికి ఇంకా పుట్టనే లేదు. ఎందుకనగా సౌలు 40 సంవత్సరముల పాటు ఆయన పరిపాలించినాడు. సౌలు తన 30వ సంవత్సరంలో ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలించడం ప్రారంభించినాడు. 2వ సంవత్సరంలో ఈ యొక్క మాట మనం చూస్తున్నాం. అనగా సౌలు తనకు 32వ సంవత్సరంలో ఈ కార్యములన్నీ జరిగినట్టుగా మనం చూస్తున్నాం. మరి అప్పటికి దావీదు పుట్టలేదు. కానీ వాక్యం ఏం తెలియజేస్తుందంటే, నీవు తల్లి గర్భమున పడక ముందే నేను నిన్ను కనుగొంటిని అనే మాట మనం చూసాం. చూడండి, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో మనకు ఆ మాట కనపడుతుందండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను ప్రతిష్ఠించి నియమించిన మాట అక్కడ చూస్తున్నాం. అనగా మనము మన తల్లి గర్భంలో పుట్టక మునుపే మన గురించిన ప్రతి ఒక్క వివరణ మన ప్రభువుకు తెలిసి ఉంటుందండి. మీకు 139వ కీర్తన కూడా మనం చదివినట్టే, దావీదు రాసిన 139వ కీర్తనలో కూడా అనేక మార్లు అంటున్నాడు, నీ కన్నులు నేను పిండమునై ఉండగానే నన్ను చూచనే మాట దావీదు 139వ కీర్తనలో తెలియజేస్తున్నాడు. అనగా దావీదు తన తల్లి గర్భంలో పుట్టక మునుపే దేవుడు దావీదును ఏర్పరచుకొని ఉంటున్నాడు. అనగా సౌలు చేసిన మొదటి తప్పు ఇదండి. మరి సౌలు చేసిన 2వ తప్పు ఏమనగా, యెహోవా దేవుడు సమూయేలును పిలిచి, నీవు వెళ్ళి సౌలుతో చెప్పుము, నీవు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము, అమాలేకీయులతో యుద్ధము చేసి అమాలేకీయులను, వారి మగవారిని, వారి భార్యలను, పిల్లలను, ఎద్దులను, గొర్రెలను, గాడిదలను, ఒంటెను, వారికి అమాలేకుకు సంబంధించిన సమస్తమును మీరు వాటిని చంపివేయాలి, హతము చేయాలి. ఎందుకనగా మీ ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల యాత్రలో అమాలేకీయులు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నేను గుర్తుకు పెట్టుకొని ఉన్నాను. నా బిడ్డలను అతను అభ్యంతరపరిచినారు కనుక వారిని సమస్తం మీరు నిర్మూలన చేయండి. మీకు నిర్గమకాండం 17వ అధ్యాయం చూసినట్టయితే, అక్కడ ఇశ్రాయేలీయులు రెఫీదీములోకి వచ్చినప్పుడు అమాలేకీయులు ఇశ్రాయేలు పైన యుద్ధంకి వచ్చి ఉంటున్నారు. ఆ సమయంలో యెహోషువ వారితో యుద్ధం చేయించుండగా మోషే, అహరోను, హూరులు కొండ ఎక్కి దేవుని వైపు తన చేతులెత్తి దేవుని చేత కర్ర పట్టుకొని చేతులు పైకెత్తి మోషే ప్రార్థించినప్పుడు ఇశ్రాయేలీయులు విజయం సాధించినారు. చేతులు నొప్పు పట్టి మోషే చేతులు దించినప్పుడు మరి అమాలేకులు విజయం సాధించినారు. అప్పుడు అహరోను, హూరులు మోషేను ఒక బండపైన కూర్చోపెట్టి, మోషే తన చేతులు పైకెత్తినప్పుడు అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు అతన్ని ఆదుకున్నప్పుడు సాయంత్రం వరకు మోషే తన చేతులు దేవుని వైపే ఎత్తి ఉంటున్నాడు తన కర్ర చేత పట్టుకొని. మరి సాయంత్రం లోపల యెహోషువ యొక్క నేతృత్వంలో అమాలేకులను పూర్తిగా వారిని ఓడించినారు.
మరి ఆ స్థలమునకు యెహోవా నిస్సి అని కూడా అక్కడ పేరు పెట్టినట్టుగా మనం నిర్గమకాండం 17వ అధ్యాయంలో చూస్తున్నాం. ఆ యొక్క అభ్యంతర పెట్టిన అమాలేకులు సమస్తమును నీవు నిర్మూలన చేయమని దేవుడు సమూయేలు ద్వారా సౌలుతో చెప్పినప్పుడు, సమూయేలు మరి సౌలు గారు సౌలు రాజు అమాలేకులపైకి యుద్ధంకి వెళ్ళి వారిని బహుగా హతము చేసి వారి రాజును బ్రతకనిచ్చి, అంత మాత్రమే కాకుండా క్రొవ్విన ఎద్దులను, క్రొవ్విన గొర్రెలను, క్రొవ్విన మేకలను, క్రొవ్విన వాటిని సమస్తమును ఆయన వాటిని సంహరించకుండా విడిచిపెట్టినాడు. ఆ సమయంలో సమూయేలు ఆ విషయం తెలుసుకుని ఎంతగానో బాధపడుతున్నట్టు మొదటి సమూయేలు మరి 15వ అధ్యాయం మరి 11వ వచనంలో ఈ మాటను చూస్తున్నాం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను కైకొనకపోయాను కనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఉదయమున సమూయేలు బయలుదేరి సౌలు దగ్గరికి వచ్చినప్పుడు సౌలు విజయ గర్వంతో సమూయేలు గారితో, మీరు చెప్పినట్టు నేను ప్రతి విధము నేను చేసి ఉన్నానని సౌలు తెలియజేసినప్పుడు, అప్పుడు సమూయేలు అంటున్నాడు, అప్పుడు నాకు వినపడుచున్న యొక్క రంకెల శబ్దం ఎక్కడి నుంచి వచ్చుచున్నది, గొర్రె మేకల యొక్క అరుపులు ఎక్కడి నుంచి వచ్చుచున్నవి అని సమూయేలు ఎంతో నిరుత్సాహపడుచు సౌలుతో అంటున్నాడు. అందుకు సౌలు అమాలేకుడి యొద్ద నుండి జనులని వీటిని తీసుకుని వచ్చి, నీ దేవుడైన యెహోవాకు బలులర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలో నుండి వాటిని ఉండనిచ్చి మిగిలిన వాటన్నిటిని మేము నిర్మూలన చేసి ఇమ్మన్నాడు. సమూయేలు వచ్చి సౌలు నడుచున్నప్పుడు ఈ యొక్క గొర్రెల రంకలు మరి ఎడ్ల అరుపులు ఎక్కడి నుంచి వచ్చుతున్నామని సమూయేలు సౌలు అడిగినప్పుడు, వాటిని యెహోవాకు మేము బలివ్వడానికి మేము కడగా ఉంచినామనే అబద్ధము అక్కడ వెంటనే సౌలు సమూయేలుతో తెలియజేసినప్పుడు, సమూయేలు అంటున్నాడు ఒక శ్రేష్టమైన మాట. మొదటి సమూయేలు మరి 15వ అధ్యాయం 22వ వచనంలో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన అతడు సంతోషించునా, ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మరి దేవుని యొక్క ఆజ్ఞను విసర్జించి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయనను విసర్జించెను. ఈ మాట విన్న వెంటనే సౌలు గుండె బద్దలైపోయిందండి. ఎందుకనగా బలులు అర్పించుట కంటే, కొవ్వు అర్పించుట కంటే యెహోవా ఆజ్ఞను గైకొనుట, అంత మాత్రమే కాకుండా ఆయన మాట వినుట శ్రేష్టమని ఆయన అంటున్నాడు. ఈరోజు కూడా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క దహన బలులు ఆయనకు అవసరం లేదు, నీ యొక్క ధనధాన్యాదులు ఆయనకు అవసరం లేదు, కానీ నీ యొక్క మనసు ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఒక ఆజ్ఞను నువ్వు పాటించాలని కోరుకుంటున్నాడు. ఆయన మాట మనం వినాలని దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. ఎందుకనగా మన దేవుడు శ్రీమంతుడు, ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయనకి ఏమి అవసరం లేకపోయినా ఆయన మన నుండి కోరుకుంటున్నది మన మనస్సు మరియు ఆయన పట్ల మన విధేయత, విశ్వాసం నుండి ఆయన కోరుకుంటున్నాడని. మరి సౌలు చేసిన ఈ యొక్క రెండవ తప్పిదం వలన అతడు విసర్జించబడిననేసి మనం చూస్తున్నాం. చూడండి, మీకు 28వ వచనం, మొదటి సమూయేలు మరి 15వ అధ్యాయం 28వ వచనంలో కూడా అంటున్నాడు, అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. అప్పటికి దావీదు ఇంకా పుట్టలేకపోయినా కానీ దావీదును అప్పటికే ఆయన నియమించి ఉన్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. మరి ఇవన్నీ జరిగిన తర్వాత సమూయేలు ఎంతో నిరుత్సాహపడి తన యొక్క గుడారానికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడుచున్నాడు. ఎందుకు నువ్వు సౌలును బట్టి నువ్వు చింతించుచున్నావు? లేము, నీ యొక్క కొమ్మును నూనెతో నింపుకును, నీవు బెత్లెహేమునకు వెళ్ళుము, అక్కడ యెష్షయి కుమారులో ఒకరిని రాజుగా నువ్వు అభిషేకము చేయుము, అతన్ని నేను కోరుకుంటున్నాను అనేసి ప్రభువు సమూయేలుతో అంటున్నాడు. చూడండి, మొదటి సమూయేలు 16వ అధ్యాయం 1వ వచనంలో, అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవెంతకాలం దుఃఖింతుము? నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేముడైన యెష్షయి యొద్దకు నేను పంపుచున్నాను,
అతని కుమారుల్లో ఒక నేను రాజుగా నియమించిన మాట తెలియజేసినప్పుడు సమూయేలు లేచి తన కొమ్మును నూనెతో నింపుకొని అతడు బెత్లెహేము బయలుదేరినాడు. బెత్లెహేములో యెష్షయి యొద్దకు అతడు వచ్చి ఉంటున్నాడు. యెష్షయికి మొత్తం 8 మంది కుమారులండి. ఒక స్థలంలో 7 ఉంటుంది, కానీ బైబిల్ గ్రంథంలో మొత్తం అతనికి 8 మంది కుమారులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మనకందరికీ తెలిసిందే, మొదటి కుమారుని పేరు ఏలియాబు, రెండవ కుమారుని పేరు అబినాదాబు, మూడవ కుమారుని పేరు షమ్మా, నాలుగవ కుమారుని పేరు రద్దయి, ఐదవ కుమారుని పేరు మరి నెతనీయేలు, ఆరవ కుమారుని పేరు ఓజేము, మరి 7వ కుమారుని పేరు దావీదు, మరి 8వ కుమారుని నుంచి కూడా బైబిల్ గ్రంథంలో అతని గురించి వ్రాయబడినది. అది మీకు మొదటి దినవృత్తాంతముల గ్రంథము 27వ అధ్యాయం 18వ వచనంలో అతని పేరు మనకు కనబడుచున్న. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 27వ అధ్యాయం 18వ వచనం. దావీదు సహోదరులలో ఎలీహు అని ఒకడు యూదా వారికి అధిపతిగా ఉండెను. అనగా ఈ యొక్క కుమారుని పేరు ఎలీహు. మొత్తము దావీదుకు 8 మంది కుమారులు ఉన్నట్టుగా మనం దావీదు యెష్షయి గారికి 8 మంది కుమారులు ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. మరి సౌలు సమూయేలు యెష్షయి యొద్దకు వచ్చినప్పుడు, నీవు సమాధానంగానే వచ్చుచున్నావా అని అడిగినప్పుడు, నేను సమాధానంగానే వచ్చి ఉంటున్నాను, రండి మనం బలి అర్పిద్దామనేసి యెష్షయిని పిలిచినప్పుడు మొదటి కుమారుడు ఏలియాబు గారు వచ్చి ఉంటున్నాడు. ఏలియాబు సౌలు యొక్క సైన్యంలో ఏలియాబు మరియు అబినాదాబు, షమ్మా ఈ ముగ్గురు సౌలు యొక్క సైన్యంలో వీరు సైనికులుగా పనిచేసేవారు. మంచి ఎత్తరి యవ్వనస్తుడు, శరీర సౌష్ఠవము అద్భుతంగా కలిగిన ఏలియాబు లోపలకు రాగానే సమూయేలు అనుకుంటున్నాడు, ఇతడే యెహోవా ఏర్పరచుకునే వాడు అనుకున్నప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు, మీరు మనుష్యుల ముఖమును మనుష్యుల శరీర సౌష్ఠవమును మీరు లక్ష్య పెట్టువారు, కానీ యెహోవాను నేను నరుని యొక్క హృదయాంతమును నేను లక్ష్య పెట్టువాడునని తెలియజేసి అతనిని అనగా ఏలియాబును తిరస్కరించి ఉంటున్నాడు. రెండవ వాడైన అబినాదాబు లోపలికి వచ్చినప్పుడు కూడా యెహోవా సమూయేలుతో ఇతనిని కూడా నేను తిరస్కరించి ఉంటున్నాను. మూడవ వాడైన షమ్మా లోపలికి వచ్చినప్పుడు కూడా యెహోవా దేవుడు సమూయేలుతో అంటున్నాడు, ఇతనిని కూడా నేను తిరస్కరించి ఉంటున్నాను. 4, 5, 6 మిగతా కుమారులు అందరూ వచ్చినప్పుడు కూడా వీరందరినీ కూడా నేను తిరస్కరించి ఉంటున్నాను అనేసి యెహోవా దేవుడు సమూయేలుతో తెలియజేసినప్పుడు, వీరేనా నీ కుమారులు, మీకు ఇంకా కుమారులు లేరా అని సమూయేలు యెష్షయిని అడిగినప్పుడు, ఇంకను కడసారి వాడు ఉన్నాడు, వాడు గొర్రెలను కాచుకుంటున్నాడు అన్నాడు. చూడండి, మీకు మొదటి సమూయేలు మరి 16వ అధ్యాయం 11వ వచనంలో నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెష్షయిని అడుగగా, అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెను కాయించున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాడిని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెష్షయితో చెప్పాను. చూడండి, యెష్షయి తన మిగతా కుమారులందరినీ కొందరిని సైన్యంలో పెట్టించి ఉంటున్నాడు, మరి కొంతమంది ముగ్గురిని సైన్యంలో పెట్టించి ఉంటున్నాడు, మిగతా వారిని తన యొక్క పొలంలో పని పెట్టుకుని ఉంటున్నాడు. మరి ఇతనిని మాత్రం దావీదును అతడు లెక్క చేయకుండా గొర్రెను కాచుకున్నటకు దావీదును అతడు ఏర్పాటు చేసి ఉంటున్నాడండి. దావీదు బాలుడు, ఆ సమయంలో బాలుడైన దావీదును వ్రాయబడి ఉంటున్నది. అనగా అతనికి 16 సంవత్సరాల కన్నా ఇంకా తక్కువే కూడా ఉండొచ్చు అతని వయసు. మరి ఆ సమయంలో దావీదు గొర్రెలను కాచుకొనుచుండగా సమూయేలు తన యెష్షయి గారు అతన్ని పిలవనంపించినప్పుడు దావీదు లోపలికి రాగానే దేవుడు అంటున్నాడు, ఇతడే నేను కోరుకుంటున్న వాడు ఇతడే. చూడండి, 12, 11 వచనాలు. అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరము వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవిచ్చినాడు. బాలుడైన అంతకన్నా అతనికి ఉన్న అన్నలందరూ పెద్దవారుగా ఉన్నారు, శరీర సౌష్ఠవం గలవారుగా ఉంటున్నారు, సైన్యంలో పనిచేస్తున్నారు, యుద్ధ నేర్పరితనం కలిగిన వారు ఉన్నారు. కానీ దేవుడు వారెవ్వరిని కోరుకోలేదు. కానీ తన హృదయానుసారుడైన తన చిత్తానుసారుడైన దావీదును యెహోవా దేవుడు కోరుకొని ఉంటున్నాడు. చూడండి, దావీదుకున్న అత్యద్భుతమైన లక్షణాలు చూసినట్లయితే
దావీదు మొట్టమొదటిగా దేవుని పైన విశ్వాసము కలిగిన వాడు. రెండవదిగా దావీదు నిత్యము దేవుని ఆరాధించేవాడు. అతడు ఒక సితారా పట్టుకొని గొర్రెలు కాస్తున్నాను కానీ అతడు ఒక సితారా పట్టుకొని వాయిస్తూ దేవుని మహిమపరిచేవాడు, దేవుని ఆరాధించేవాడు. అందుకే దావీదు అతను ఆరాధనీయుడు, కీర్తనాకారుడు అంటున్నారు బైబిల్లో దావీదుని గురించి. మరి మూడవదిగా దావీదు యుద్ధశూరుడు అండి. దావీదు చేసిన అన్ని యుద్ధాల్లో కూడా దేవుడు దావీదుకు విజయాన్ని అందించినాడు. మరి అనేక యుద్ధాలు మనం చూస్తున్నాం. మొదటి సమూయేలులో కావచ్చు, రెండవ సమూయేలులో కావచ్చు. ఈ రెండు యొక్క గ్రంథాల్లో దావీదు యొక్క వీరోచితమైన యుద్ధాలు, పోరాటాలు, మరి యొక్క ఇశ్రాయేలు కొరకు ఆయన చేసిన యుద్ధాలు, మరి దేవుని మహిమపరిచినట్లుగా అతడు ఎన్నో విజయాలు ఆయన సాధించి ఉంటున్నాడు. మరి నాలుగవదిగా దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడుగా చూస్తున్నాం. మరి చివరగా అతడు యెహోవా ఆత్మ కలిగిన వాడు. దావీదు యెహోవా ఆత్మ కలిగిన, ఎందుకనగా మీకు మొదటి సమయం 16-13లో సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుడు ఎదుట వానికి అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా దిగి వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయింది. దేవుని ఆత్మ కలిగిన సౌలు దేవుని ఆత్మను కోల్పోయి దేవుని సన్నిధిలో నుంచి ఒక దురాత్మ వచ్చి సౌలును అతన్ని వేధించెను. కానీ ఎప్పుడైతే సమూయేలు దావీదుని ఆ తైలపు అభిషేకంతో చేసెనో అప్పుడే దావీదు యెహోవా ఆత్మను పొందుకొనెను. ఆ యొక్క యెహోవా ఆత్మ కలిగిన దావీదు అనేక విజయాలు సాధించి దేవునికి తన చివరి వరకు నమ్మకముగా జీవించినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. మరి ఆ రోజు దావీదును యెహోవా అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే అని దావీదు తెలియజేసినట్లుగా ఈ రోజు నన్ను కూడా దేవుడు మనల్ని కోరుకుంటున్నాడని, తన యొక్క పరిచర్య కోసం కోరుకుంటున్నాడు, తనపై విశ్వాసం ఉంచడానికి కోరుకుంటున్నాడు, తన బిడ్డలుగా ఉండునట్లుగా మనల్ని ఆయన కోరుకుంటున్నాడు. మనము దేవుని మనం విడిచిపెట్టి దేవునికి విరోధంగా మనం నడుచుకుంటూ దేవునికి దూరముగా వెళ్ళిపోవచ్చున్నామని, దావీదుని ఎలాగైతే దేవుడు కోరుకుంటున్నాడో నేడు మనల్ని కూడా ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మనము కూడా దేవునికి చిత్తానుసారమైన మనసు కలిగే వారిగా జీవిద్దాం. దావీదు వలె మనము దేవుని ఆరాధిద్దాం. దావీదు వలె దేవుని పైన మనం కూడా విశ్వాసం కలిగి జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనకు కలుగు చేయనుగాక. ఆమేన్.